నమస్తే, మీరు చూస్తుంది అంకుశం న్యూస్. నేను సుమలత. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో జరుగుతున్న ఎన్నికల పార్టీల మధ్య కాదని, దళితులను మోసం చేసే కుటుంబానికి, దళితుల కోసం నిత్యం కష్టపడే వ్యక్తికి, ఒక కోటీశ్వరునికి, ఓ నిరుపేదకు, ఒక ఆగర్భ శ్రీమంతుడికి, ఓ భూగర్భ కార్మికుడికి జరుగుతున్న పోరాటమని పార్లమెంటు ఎన్నికల ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ ఠాగూర్ రఘువీర్ సింగ్ అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కిలా వనపర్తి గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బీఆర్ఎస్ పార్టీ ధర్మారం మండల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపు కట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఠాగూర్ రఘువీర్ సింగ్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకపు హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. కానీ కేవలం 3 నెలల్లోనే తెలంగాణ ప్రజలు నిజాన్ని గ్రహించి ఈసారి పార్లమెంటు ఎలక్షన్లో కొప్పుల ఈశ్వర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కంకణబద్దులై ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. ఒకే పార్లమెంటు పరిధిలో ఒకే కుటుంబం నుంచి 3 వ్యక్తులకు టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ దళితులను మోసం చేసిందని, ఇది ఇతర దళితులను అవమానపరచడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబం ఫ్యాక్టరీలను కాపాడుకోవడానికి, ఆర్థిక వనరులను పెంచుకోవడానికి పోటీలో ఉంటున్నారని విమర్శించారు. కానీ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు అంత అమాయకుడు కాదని, మిమ్మల్ని తిప్పికొట్టి కొప్పుల ఈశ్వర్ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా మా పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపిద్దామనే ఉద్దేశంతో ఈరోజు ధర్మారం మండలం సంబంధించిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఆ నరసింహస్వామికి ముడుపు కట్టి ఈరోజు ప్రచారంలో భాగంగా ముందుకెళ్తుండ్రు. ఈ సందర్భంగా ఒకే ఒక విషయం ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నాం. ఒక దళితులను మోసం చేసే కుటుంబానికి, మరియు దళితుల గురించి నిత్యం కష్టపడే ఒక వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అన్న గారికి మధ్యలో జరుగుతున్న పోరాటం, ఒక కోటీశ్వరునికి, ఒక నిరుపేదకు, ఒక ఆగర్భ శ్రీమంతునికి, ఒక భూగర్భ కార్మికునికి జరుగుతున్న ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకు హామీలను నమ్మి మోసపోయి మేము ఓటమి జరగడింది. కానీ అతి తక్కువ కాలంలో 3 మాసాల లోపలనే ఇక్కడున్న ప్రజలందరూ కూడా, ఒక ధర్మపురి నియోజకవర్గ ప్రజలే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఒక గొప్ప ప్రభుత్వాన్ని మనం కోల్పోయినాం, గొప్ప నాయకులను మనం కోల్పోయినాం అని అతి తక్కువ కాలంలో ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఈసారి తప్పనిసరిగా ఈశ్వరన్నను గెలిపించుకుందాం. మనం ప్రశ్నించే గొంతు ఉండాలి మనకు. వాళ్ళను మెడలు వంచైనా కానీ ఈసారి మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించుకుందామని ప్రతి ఒక్కరు కంకణబద్దులయ్యారు. ముఖ్యంగా మా ప్రాంతంలో ఇక్కడ 7 నియోజకవర్గాలలో కూడా మీరు చూడండి, ఒకే కుటుంబం నుంచి దళిత ద్రోహులని ఎందుకు అంటున్నా అంటే, వేరే మాకు ఏ దళితులైనా కూడా మాకు అన్నలతో సమానం, మేము దళితులను ప్రేమించే వ్యక్తులం, వారికి మిగతా వారికి కూడా అవకాశం రావాలని కోరుకున్న వాళ్ళలో మేము కూడా, మా పార్టీ కూడా ఒకే కుటుంబం నుంచి ఒకే పార్లమెంటు పరిధిలో ఇటు చెన్నూరు కానివ్వండి, బెల్లంపల్లి కానివ్వండి, అన్నదమ్ములు ఎమ్మెల్యేలు. ఈరోజు అది సరిపోతలేదని వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్లో మన అంటబెడదామని మళ్ళీ అభ్యర్థిగా వారికి ఉన్న పరిచయాలతోని, వాళ్ళకున్న ఆర్థిక స్తోమతతోని మళ్ళీ అభ్యర్థిగా తీసుకొచ్చి పెట్టిరు. కానీ ఇది న్యాయమా? మిగతా దళితులు లేరా మీ పార్టీలల్లో? అయినా ఈరోజు ప్రజలందరూ గమనించిర్రు, ఒకే కుటుంబంలో మీ ఆర్థిక వనరులు పెంచుకోవడానికి, మీ ఫ్యాక్టరీలను కాపాడుకోవడానికి, మీ భూములను కాపాడుకోవడానికి ఈరోజు మీరు పోటీకి వస్తున్నారు కదా. ఇక్కడ ప్రజలు అంత అమాయకులేమి కాదు, వాళ్ళందరూ కూడా తిప్పి కొడదామని సిద్ధంగా ఉన్నారు. మా నాయకుడు నిత్యం అనునిత్యం ప్రజల్లో ఉండి నిరుపేదల గురించి ఆలోచించే వ్యక్తి, ఈరోజు అట్టడుగు వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి. కాబట్టి కొప్పుల ఈశ్వర్ అన్ననే ఈ ప్రాంతంలో ఎంపీగా నిలబడితే కేవలం ఈ ప్రాంతమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టబోతే మీ మెడలు వంచి తప్పనిసరిగా ఢిల్లీలో వారి గలం ఎత్తైనా కూడా మీ సంగతి తేల్చడానికి కొప్పుల ఈశ్వర్ అన్న అవసరమని నిర్ణయించుకున్నారు ఈ ప్రాంత ప్రజలు. కాబట్టి రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా కొప్పుల ఈశ్వర్ అన్ననే గెలిపిస్తామని అందరూ అనుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నిజానికి చెప్పానంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈశ్వరన్న నాయకత్వాన్ని సమర్థించిన ప్రతి ఒక్కరు కూడా మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పక్షాన, మా నాయకుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఈశ్వరన్న. ఈ అంకుశం టీవీ ఛానల్ ఒకటి ప్రారంభం చేయడం జరిగింది. ఈ ఛానల్ను తప్పకుండా ఆదరించండి. ప్రజా సమస్యల పరిష్కారంలో ఈ యొక్క ఛానల్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిర్వహించేటువంటి గొప్ప పాత్ర పోషించబోతుంది. కాబట్టి ఈ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి అనేక సంవత్సరాలుగా మరి
ప్రెస్ రిపోర్టర్గా ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి వాసు కూడా మరి ఈ ప్రాంతానికి బాగా సుపరిచితులు, అందరికీ మరి అందుబాటులో ఉండి పనిచేసేటువంటి మిత్రులు. వారికి కూడా శుభాకాంక్షలు. వారు కూడా కంటిన్యూగా ప్రజా జీవితంలో ఈ ఛానల్ ద్వారా అనేక సేవలు అందించాలని కూడా కోరుకుంటాం.